ఇన్సిడియస్ చాప్టర్ 3 ఇది హాలీవుడ్ మూవీ 2013లో రిలీజ్ అయింది. కానీ ఇప్పుడు మనకి అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా రన్ టైం వచ్చి టోటల్ గా 1 hour 37 minutes అయితే ఉంది. హారర్ జానర్ లో అయితే ఉంటుంది మూవీ. ఇంకా మన స్టోరీలోకి వెళ్ళిపోతే ఈ మూవీలో క్విన్ బెర్నర్ అనే ఒక అమ్మాయి తన అమ్మ చనిపోయాక తనతో మాట్లాడడానికి ఒక సైకిక్ని అయితే కలిసి కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ ఎలిసా ముందు కొన్ని కారణాల వల్ల ఇవాళ అవదని చెప్తుంది. కానీ క్విన్ తన తండ్రితో కలిసి ఉంటూ ఈ మధ్యలో తన ఇంట్లో స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ స్టార్ట్ అవుతాయి. సో ఈ ఆత్మ క్విన్ని తన చేత పట్టుకొని తను చనిపోతుందేమో అండ్ డేంజర్లో ఉంటుంది అని ఎలిసా మళ్ళీ హెల్ప్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఈ ఈవిల్ స్పిరిట్ని ఫేస్ చేయడం అది ఎలా జరిగిందో మూవీలో సస్పెన్స్గా చూపిస్తారు. అదేంటనేది మీరు మూవీ చూసే తెలుసుకోవాలి. ఇంకా నాకు ఎలాగనిపించిందంటే ఇన్సిడియస్ సిరీస్లో అయితే అన్ని ది బెస్ట్ మూవీస్ లాగే ఉంటాయి. హారర్ ఫ్యాన్స్కి అయితే పండుగనే చెప్పొచ్చు. మరిన్ని మన ప్లస్ అండ్ మైనస్లో చూసుకుందాం. ఇంకా మనం ప్లస్ పాయింట్ చూసుకుంటే మూవీ యొక్క స్టోరీ చాలా గ్రిప్పింగ్గా ఉంటుంది. ఆ గ్రిప్పింగ్ స్టోరీతో సీన్స్ కూడా అంటే హారర్ సీన్స్ కూడా చాలా గ్రిప్పింగ్గా ఉన్నాయి. అండ్ ఎలిస్గా నటించిన అమ్మాయి కూడా చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇచ్చింది. అండ్ మదర్ అండ్ డాటర్ మధ్య ఉన్న ఆ ఎమోషన్ కనెక్షన్ని బాగా చూపించారు. అండ్ సినిమాలో అయితే జంప్ స్కేర్ టైమింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇంక ఇందులో మనం మైనస్ పాయింట్ చూసుకుంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్ అయితే ఉంటుంది మనకి. అండ్ అన్ని హారర్ స్టోరీస్లో ఇది కూడా మన నెక్స్ట్ ఏమవుతుంది అనే ఒక చిన్న ప్రిడిక్టబుల్ మనం ఈజీగా చేసేస్తాం. అండ్ హారర్ ఎలిమెంట్స్ కొన్ని ప్లేసెస్లో రొటీన్గానే ఉంటాయి అనమాట. అంటే మంచం కింద తలుపు వెనకాల ఇలాగా కొన్ని రొటీన్గా ఉంటాయి ఇంట్లో జరిగింది కాబట్టి. ఇంకా ఈ మూవీలో హారర్ వైలెన్స్ అండ్ కొన్ని డిస్టర్బింగ్ సీన్స్ అయితే ఉంటాయి. కానీ అడల్ట్ కంటెంట్ ఏం లేదు. సో 13+ ఏజ్ గ్రూప్ వాళ్ళు అయితే ఇంకా బాగా చూసుకోవచ్చు. ఇంకా బిలో అయితే కొంచెం భయపడతారేమో అని. ఇంకా ఓవరాల్గా చెప్పాలంటే ఇన్సిడియస్ చాప్టర్ 3 హారర్ లవర్స్కి ఒక డీసెంట్ వాచ్. కొన్ని జంప్ స్కేర్స్ బాగున్నాయి కానీ స్టోరీ కొంచెం రొటీన్గానే ఉంటుంది. సో స్ట్రిక్ట్గా హారర్ ఫ్యాన్స్కి మాత్రమే రికమెండ్ చేయొచ్చు అని చెప్పొచ్చు. అండ్ క్యాజువల్ ఆడియన్స్ కొంచెం స్లోగా ఉంటుంది వాళ్ళకి చూస్తున్నప్పుడు. అండ్ ఈ మూవీకి నా రేటింగ్ వచ్చి నేను 2.8 out of 5 అయితే ఇస్తాను. సో ఇక్కడతో వీడియో అయితే వెంకీ వర్కర్స్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ షేర్ ద వీడియో. That's it. This is Venky Vocal signing out. Keep watching movies. Love you. Tata. Bye bye.